చేసాం. రౌడీని రౌడీ అని పేరు పెట్టి పిలవడం, వీడు ఒక రౌడీ అని. అంతకుముందు గారా బూరా నుంచి వీడు రౌడీ అని వార్తలు వేయగలిగాం ధైర్యంగా. అది పోయింది. నేననేది అది నా భయం, నా బాధ ఏంటంటే అంతకుముందు రౌడీ మీద కేసు పెట్టడానికి భయపడ్డ స్టేజీ నుంచి పోలీసుల స్టేషన్ దగ్గర క్యూలు కట్టి కంప్లైంట్ ఇచ్చారండి. ఆ దెబ్బతోనే రౌడీ, అంతకుముందు నేను రౌడీ అంటే గొప్పగా అనుకుని ఫీల్ అయినోడు కూడా కంట్రోల్ అయ్యాడు, ఫ్యాక్షనిస్ట్ కంట్రోల్ అయ్యాడు. బట్ దాదాపుగా ఆ టైం గోల్డెన్ పీరియడ్ అనాల, సెట్ అయ్యింది అనుకున్నాం. ఇవాళ మళ్ళీ మొదటికి వచ్చేసిందండి. ఇవాళ రౌడీజం చేస్తే పత్రికలు సమర్థిస్తుంటే టీవీలు సమర్థనగా డిబేట్ చేస్తుండే, ఎందుకంటే సిగ్గుచేటైన వ్యవహారమే ఉంది. ఇవాళ ఎవడి మీద కొడితే వాడు కొట్టాడంటే దాంట్లో వైసీపీ వాడు ఉన్నాడంటాను, ఈడు లేదు టీడీపీ వాడు అన్నాడు. ఏంది ఇది? మనిషి ప్రాణం పోతుంది. ఆయన ఎవరు పాపం? శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్. ఏంటంటే అది అసలు మనం ఎక్కడున్నాం, ఏ సమాజంలో ఉన్నాం మనం? బిల్డింగ్ కూలగొట్టేస్తారు, ఎప్పటికీ ఓపెన్గా బెదిరించేస్తారు. ఎక్కడున్నాం మనం? అడవుల్లో ఉన్నామా, నిజ జీవితంలో ఉన్నామా? రెండవది, ఇప్పుడు అక్కడ తాడిపత్రిలో జరుగుతున్నాయి చూస్తుంటే అసలు ఎటు వెళ్ళిపోతున్నాం మనం? ఇప్పుడు బాగానే ఉంది. నా భయం ఏంటంటే ఇప్పుడు ఒక వర్గం వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనే ఇదివరకు జెమినీలో ఉన్నప్పుడు 5 జిల్లాలు తిరిగేవాడిని యాజ్ ఏ రీజనల్ రిపోర్టర్గా. సంతమాగలూరు